హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. వివేక హత్య కేసు నాంపల్లి కోర్టు సంచలనమైన తీర్పందిచ్చింది. ఏదైతే పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ వైఎస్ సునీతకు షాక్ ఇచ్చింది. మరి ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టు సంచలనమైన నిర్ణయాన్ని వెలువరించింది. వివేక హత్య కేసు సమగ్రంగా దర్యాప్తు జరగలేదంటూ ఆయన కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టిపారేసింది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు పూర్తి చేసి ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశామని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ప్రస్తుతం కొత్తగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో 7 ఏళ్ల క్రితం నాటి వివేక హత్య కేసులో దర్యాప్తు దాదాపుగా ముగిసినట్టేనని భావిస్తున్నారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా వైఎస్ సునీత పలు కోర్టుల్లో చేసిన న్యాయ పోరాటానికి కూడా ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టే అంటున్నారు. 2019 మార్చిలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందుల్లో ఆయన సొంత ఇంట్లోనే హత్య చేసిన విషయం అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టించిన ఈ కేసును అప్పటి ప్రభుత్వం సిబిఐకు అప్పగించింది. కేసును సుదీర్ఘ విచారణ జరిపిన సిబిఐ పలువురిని అరెస్టు చేసింది. విపక్షానికి చెందిన కొందరు నేతలను నిందితులుగా చేర్చింది. కోర్టులో ఛార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే నిందితులకు మరికొందరితో సంబంధం ఉందని, వారి గుట్టు తెలియాలని వివేక కుమార్తె వైఎస్ సునీత తొలి నుంచి న్యాయ పోరాటం చేస్తుంది. కీలక నిందితుల అసలు పాత్రను, తెర వెనుక ఉన్న కుట్ర కోణాలను పూర్తిగా వెలికి తీయకుండానే సిబిఐ విచారణ ముగించిందని ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో వైఎస్ సునీత నాంపల్లిలోని సిబిఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేయడం జరిగింది. ఆమె అభ్యంతరాలను పరిశీలించిన న్యాయస్థానం గతంలో ఒకసారి సిబిఐ విచారణకు ఆదేశించింది. నిందితులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ఫోన్ సంభాషణలను తెలుసుకొని అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు సూచనలతో దర్యాప్తు చేసిన సిబిఐ న్యాయస్థానానికి నివేదిక కూడా సమర్పించింది. అయితే మలివిడత విచారణ పైన సునీత సంతృప్తి చెందలేదు. సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదనే ఆరోపణలతో మరొకసారి కోర్టుకెక్కారు. ఇక ఈ కేసు విషయంపై తాజాగా నాంపల్లి సిపిఐ కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి హత్యకు సంబంధించి అన్ని కోణాలను పరిగణలోకి తీసుకొని సమగ్రంగానే దర్యాప్తు చేపట్టామని, ఇప్పటికే సంబంధిత ఛార్జిషీట్లను కూడా న్యాయస్థానంలో దాఖలు చేశామని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలను పరిశీలించిన అనంతరం నాంపల్లి సిబిఐ కోర్టు దర్యాప్తు ముగిసినట్లేనని సిబిఐ వాదనలతో ఏకీభవించింది. సిబిఐ ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరిపిందని, కొత్తగా మళ్లీ విచారణ జరగాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివేక కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ పరిణామంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అంశం మరొకసారి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చాంశనగా మారింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే వైఎస్ సునీతకు ఇప్పటికీ న్యాయం దక్కలేదా? ఇకపై దక్కబోదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.